నమస్కారం. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. లోక బాంధవాయ నమః. లోక అంటే ఈ అన్ని లోకాలకి బాంధవ బంధుత్వం కలిగినటువంటి సూర్యునికి నమస్కారము అని ఈ నామానికి అర్థం. ఇంత శక్తివంతమైనటువంటి నామం కాబట్టి దీన్నే మంత్రంగా భావిస్తూ నిరంతరం ఈ రోజంతా మననాన్ని చేస్తూ ఉంటే నిజంగా మనకి ఆ సూర్యుడు బంధువునిలా ఉండి ఏ కష్టాన్ని కలిగించకుండాను, ఒకవేళ కష్టమే కానీ మనకి వచ్చినట్లయితే ఆ వచ్చినటువంటి కష్టంలో మనకి పక్కన అండగా నిలబడి ఉండేవాడుగాను అవుతాడు. ఇంకో విశేషం ఏంటంటే లోక అనేటటువంటి మాటకి ఏదో భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు అలా పైనుంచి అలాగే క్రిందికి అతల వితల సుతల ఏవైతే ఉన్నాయో ఈ లోకాలని అర్థం కంటే కూడా వేరే అర్థం ఉంటుంది. లోక అంటే చూడదగినటువంటిది, చూసేందుకు శక్యమైనటువంటిది, చూడబడేది అని అర్థం. అంచేత లోక బాంధవాయ నమః. నిజానికి సూర్యుడు అనేటటువంటి వాడు రాకపోతే, సూర్యుడు అనేవాడు లేకపోతే ఇది కొండ, ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది మనిషి అని ఏమైనా మనం గమనించుకోగలుగుతామా? కాబట్టి ఏ వస్తువులన్నిటినీ లోకనం చూడడం అనేటటువంటి ఆ శక్తిని మనకి కలిగిస్తున్నాడో, అంతేకాక లోక అనేటటువంటి మాటకి మరో అర్థం కూడా ఉంది. లోపలికి చూడడాన్ని కూడా దాన్ని కూడా లోకనము అంటారు. లో అనేటటువంటిది తెలుగు అక్షరం కాదు. ఇక్కడ లోకనము అన్నప్పుడు అంతర్గత్వా విలోకనం అంటుంది శాస్త్రం. ఎదుటివాడు ఏదో మాట్లాడుతున్నాడు, మాట్లాడేటటువంటి మాట లోపలికి వెళ్ళి మనం పరిశీలిస్తే వాడు వంచడానికి మాట్లాడుతున్నాడా, హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడా, అభిమానంతో మాట్లాడుతున్నాడా, చేస్తానని చెప్తూ చెయ్యకుండా ఉండేటటువంటి తనం వారిలో కనిపిస్తుందా? ఇవన్నీ స్పష్టంగా మనకి విలోకనం ద్వారా తెలుస్తుంది. విలోకనం అంటే వాడి లోపలికి వెళ్ళి వాడు చెప్పే మాటల లోనికి వెళ్ళి పరిశీలిస్తే అర్థమవుతుంది. అంచేత లోక బాంధవాయ నమః. ఓ సూర్యభగవానుడా, అన్నిటినీ నేను చూడగలిగేటటువంటి శక్తిని ఇచ్చినటువంటి నీకు నమస్కారం. నాకేదైనా కష్టం కానీ వచ్చి ఉన్నట్లయితే వచ్చిన కష్టం నుండి నన్ను తప్పించడానికి అండగా బంధువులా నిలబడేటటువంటి నీకు నమస్కారం. ఎదుటివాడు మాట్లాడేటటువంటి మాటలో ఏదుందో ఆ విశేషాన్ని బుద్ధికి అందించగలిగిన శక్తిని ఇచ్చేటటువంటి నీకు నమస్కారం. ఇన్ని అర్థాలున్నాయి లోక బాంధవాయ నమః. ఎంత ఆలోచన కలుగుతుందో ఒక్కసారి చూడాలి. సహజంగా లోకంలో ప్రతి వ్యక్తి కూడా మంచే మాట్లాడతాడు తప్ప ఎప్పుడూ చెడు మాట్లాడాడు. ఎందుకని? ప్రయోజనాన్ని సాధించుకోవాలి కాబట్టి. ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క యథార్థమైన ఉద్దేశ్యం ఏమిటి, అతను మాట్లాడుతున్న తీరేమిటి, ఇతడు మనకి సహాయపడగలడా, మనం సహాయం చేసినట్లయితే అది ఆనందకరంగా అతడికి పర్యవసించి మన పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాడా లేదా అని విశేషాన్ని, బుద్ధిని గమనించగలిగిన శక్తిని ఇచ్చేటటువంటి వాడు మహానుభావుడైన సూర్యుడు. అంచేత సూర్యోదయాన్ని అలా జాగ్రత్తగా కళ్ళలో ఊహిస్తూ నేక్షేతోద్యంతం ఆదిత్యం, కనిపించేటటువంటి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చూస్తే కళ్ళకి దోషం వస్తుంది. కాబట్టి ఉదయిస్తున్నటువంటి సూర్యుని ఒక క్షణం అలా చూసి కళ్ళలో అతడు ఉదయిస్తున్న విధానాన్ని గమనిస్తూ సూర్యోదయం అలా జరుగుతున్నట్టుగా భావిస్తూ లోకబాంధవాయ నమః, లోకబాంధవాయ నమః. చక్కనైనటువంటి దృష్టిని అందించేవాడివి, బంధువైనటువంటి వాడివి అయిన నీకు నమస్కారం అని రోజంతా కానీ మననం చేసుకుంటూ ఉంటే ఈ మంత్రాన్ని ఆ సూర్య భగవానుడు మన బుద్ధిలోనికి చేరి సరైనటువంటి ఆలోచనని అందిస్తాడు. మనకి అండగా దండగా నిలబడతాడు. మనం ఎక్కడా నష్టపోకుండా ఉండేలా కూడా చేయగలుగుతాడు. అంచేత ఆ విధంగా
లోకబాంధవాయ నమః, లోకబాంధవాయ నమః అని రోజంతా కూడా ఇదే మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉందాం. లోకబాంధవాయ నమః. స్వస్తి.